తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఏపీ ఫైబర్ నెట్ ను మళ్లీ గాడిన పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల మంది పార్టీ కార్యకర్తల్ని సంస్థల్లో నియమించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని సీఎం ఆరోపించారు. 2019 నాటికి 8.70 లక్షల కనెక్షన్లు 4.5 లక్షలకు పడిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో 130 మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపి 8.70 లక్షల కనెక్షన్లకు పైగా ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ తమ కార్యకర్తల కోసం అవసరం లేని పోస్టులు సృష్టించి 130 మంది ఉద్యోగులను కాస్త 1350కి పెంచి దోచుకుందని సీఎం ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యవస్థల్లో వందల వేల మందిని నియమించి పార్టీ కోసం పని చేయించుకునే కొత్త తరహా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నాటి నియామకాలపై విచారణ జరిపి అక్రమార్కుల వివరాలను వెలుగులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఫైబర్ నెట్లో నూతన సెటాప్ బాక్సులు ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం తెలిపారు. ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహణ చేపట్టాలనే అంశంపై దృష్టి పెట్టాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఏఐ ప్లస్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లాకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఉన్నత విద్యను మార్చడానికి సాహసోపేతమైన అడుగు వేశారని కొనియాడారు. ఈ రకమైన క్యాంపస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్, ఫిజికల్ సిస్టమ్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్లో అత్యాధునిక కార్యక్రమాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాంపస్ ఏర్పాటు కానుందని వివరించారు. సాంకేతికతల స్పెక్ట్రమ్కు ఏఐ ప్లస్ క్యాంపస్ కేంద్రం కానుందన్నారు. అమరావతిలో కొత్త బిట్స్ పిలాని క్యాంపస్ ఏర్పాటు భారీ అభివృద్ధికి నాంది అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 2000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో ఈ క్యాంపస్ను నిర్మించనున్నట్లు తెలిపారు. భారతదేశ టెక్ రాజధాని నిర్మాణానికి స్వాగతం పలుకుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. అరకు, పాడేరు అంటే గంజాయి పండిస్తారనే స్థాయి నుంచి అరకు అంటే కాఫీకి ప్రపంచ స్థాయి బ్రాండ్ అనే విధంగా చేశామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత అన్నారు. గంజాయిపై యుద్ధంలో భాగంగా ఏడాది పాలనలో చేపట్టిన చర్యలను మంత్రి వివరించారు. అరకును కాఫీ బ్రాండ్గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. పార్లమెంటు వంటి ఉన్నత స్థానాల్లోనూ అరకు కాఫీని ప్రమోట్ చేయగలిగినట్లు వెల్లడించారు. గంజాయి వ్యాపారస్తుల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునే వారి పట్ల కఠినంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం కలిసి పనిచేసి మార్పును తీసుకొచ్చాయని వివరించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పేర్ని నానిపై మంత్రి మండిపడ్డారు. తనకు వయసు అయిపోయి ఎన్నికల్లో పోటీకి కొడుకుని దింపిన విషయం పేర్ని నాని మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను అసభ్యంగా దూషించారంటూ తెలుగు మహిళా నేత సునీత ఫిర్యాదు చేశారు. నాగవరప్పాడు వంతెన వద్ద హారిక కారు సునీతను ఢీకొట్టింది. గాయపడిన సునీత గుడివాడ ఏరియా ఆసుపత్రిలో చేరారు. కారులో ఉన్న రాము, వైసీపీ నేత కందుల నాగరాజు తనను అసభ్యంగా దూషించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. సునీత ఫిర్యాదు మేరకు ఉప్పాల రాము, వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను లాంఛనంగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సీఎం తొలిసారి వస్తుండటంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రేషన్ కార్డుల కోసం 10 ఏళ్ల ఎదురుచూపులు నేడు ఫలించనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పేదలకు 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు అందనున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే సన్నబియ్యంతో రేషన్ షాపులు సందడిగా మారాయన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో నెరవేరుస్తోందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని అందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీలపై వారికి ప్రేమ ఉంటే ఎందుకు కేంద్రం బిల్లును ఆమోదించలేదని ప్రశ్నించారు. బీజేపీ చేయలేని పని కాంగ్రెస్ చేసిందని అక్కసుతో ఎంపీ లక్ష్మణ్ రిజర్వేషన్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న బీసీ నేతలు తమ అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని మంత్రి సూచించారు. కృష్ణానది ఎగువన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోకపోగా సహకరించిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. గత తప్పిదాలను సరిచేసుకుంటూ ముందుకు వెళుతుంటే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు అండర్ టన్నెల్ పనులు పూర్తి చేసుకుని పాలేరు రిజర్వాయర్లోకి నీళ్లు వదిలే కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కృష్ణానది నుంచి ఎంత ఎక్కువ వీలైతే అంత నీటిని తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తుందని భట్టి పేర్కొన్నారు. కృష్ణాకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మొదటి పంటకు ఎలాంటి ఢోకా లేదని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే 5 రోజుల్లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామని చెప్పారు. అలనాటి నటి పద్మభూషణ్ గ్రహీత బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 87 ఏళ్ల సరోజాదేవి వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మరణించారు. తెలుగు, కన్నడ, తమిళం సినిమాల్లో నటించిన ఆమె దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1969లో పద్మశ్రీ పురస్కారం, 1992లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. మహాకవి కాళిదాస్కు జాతీయ అవార్డు అందుకున్న ఆమె పాండురంగ మహాత్యం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేశారు. దిగ్గజ నటుడు ఎన్టీఆర్తో జగదేక వీరుని కథ, మంచి చెడు, దాగుడు మూతలు, ప్రమీలార్జునీయం, శకుంతల చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ సొంత సినిమాలైన సీతారామ కళ్యాణం, దానవీర సూరకర్ణ చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో ఆమె చివరి చిత్రం సామ్రాట్ అశోక. సరోజాదేవి చివరిగా 2019లో కన్నడ సినిమా నట సార్వభౌమ చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. సీనియర్ నటి సరోజాదేవి మరణ వార్త తీవ్ర విచారం కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కథానాయికగా ఆమె అనేక ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్న సీఎం ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 3 దశాబ్దాల పాటు సినీ రంగంలో సరోజాదేవి తనదైన ముద్రను వేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారని గుర్తు చేసుకున్నారు. సరోజాదేవి మృతి అత్యంత బాధాకరమని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, ప్రధానంగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ వంటి వారితో నటించి ప్రేక్షకులను మెప్పించి అనేక పురస్కారాలను సరోజాదేవి అందుకున్నారని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగుదేశం సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గోవాతో పాటు 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి నియమించారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ను నియమించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తాను లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు. లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న బ్రిగేడియర్ బిడి మిశ్రా రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ఆ స్థానంలో గుప్తాను నియమించారు. కొత్త గవర్నర్లు బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశామని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో సమావేశమైన మల్లన్న ఆదివారం క్యూ న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరానని, నిన్న జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. బీసీల కట్టుబాట్లు, పదజాలం ఏమిటో కవితకు తెలియవన్నారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్కు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళలు ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ను కోరారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి మహిళలు మండిపడ్డారు. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని జాగృతి మహిళలు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా కీలక విషయాలు వెల్లడించింది. తాజాగా తమ దళాలు జరిపిన దాడుల్లో ఉక్రెయిన్కు అమెరికా సరఫరా చేసిన 2 పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను, ఒక రాడార్ స్టేషన్ను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. దొనెట్స్క్ ప్రాంతంలోని 2 స్థావరాలను ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ రక్షణ పరిశ్రమ సౌకర్యాలు, డ్రోన్ ఆపరేటర్ శిక్షణా కేంద్రాలు, తాత్కాలిక విస్తరణ కేంద్రాల లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు రష్యా పేర్కొంది. అటు ఉక్రెయిన్ ప్రయోగించిన 9 వైమానిక బాంబులను, 215 డ్రోన్లను అడ్డుకున్నట్లు వివరించింది. రష్యా దాడులను ఉక్రెయిన్ సైతం ధృవీకరించింది. ఆదివారం మధ్యాహ్నం నాటికి 97 చోట్ల 2 దేశాల సైనికుల మధ్య భీకర పోరు జరిగినట్లు తెలిపింది. దాడులు జరుగుతున్న ప్రోక్రోవ్స్ పరిధిలో రష్యా దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఉక్రెయిన్కు మరిన్ని పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను అందచేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పగలైతే అందంగా మాట్లాడతారని, రాత్రైతే ప్రజలపై బాంబులు కురిపిస్తారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ ప్రవర్తన తమకు నచ్చట్లేదన్న ట్రంప్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కీవ్కు పంపించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి కీవ్కు అత్యవసరమన్నారు. ఎన్ని ఆయుధాలను పంపిస్తామన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయితే ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చే ఆయుధాలను ఉచితంగా ఇవ్వబోమని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. 100% చెల్లింపులు జరుగుతాయని, తాము ఆయుధ వ్యాపారం చేస్తామన్నారు. అటు మాస్కోపై కొత్త కఠిన ఆంక్షలు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500% టారిఫ్లు విధించే బిల్లును రూపొందించినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం వివరించారు. ఎయిర్ ఇండియా విమాన ఘటనకు సంబంధించిన ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో ఇంజిన్ లేదా ఎయిర్ క్రాఫ్ట్లో ఎలాంటి యాంత్రిక నిర్వహణ సమస్యలు లేవని ఎయిర్ ఇండియా సీఈఓ కామ్ బెల్ విల్సన్ అన్నారు. ఇంధన నాణ్యతలో ఎటువంటి సమస్య లేదని, టేకాఫ్ రోల్లో ఎటువంటి అసాధారణత లేదని చెప్పారు. పైలట్లు వారి తప్పనిసరి ప్రీ ఫ్లైట్ బ్రీత్ అనలైజర్లో ఉత్తీర్ణులయ్యారని, వారి వైద్య స్థితికి సంబంధించి ఎటువంటి పరిశీలనలు లేవని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఉద్యోగులను రాసిన ఓ లేఖలో సీఈఓ విల్సన్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. విమాన ఘటనకు సంబంధించి జరిగిన తప్పుడు ప్రచారాన్ని తోసిపుచ్చారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇటీవల ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్ను ప్రశ్నించాడని రిపోర్ట్లో పేర్కొంది. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ తెలిపింది. యెమెన్లో ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు సాధ్యమైనంత చేస్తున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. యెమెన్లోని ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఇంతకన్నా ఏమీ చేయలేమని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి నివేదించారు. ఈ వ్యవహారంలో ఎంత చేయగలమో అంతా చేశామని నిస్సహాయతను వ్యక్తం చేశారు. భారత్ యెమెన్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవన్న కేంద్రం బ్లడ్ మనీ కేవలం ప్రైవేటు సంప్రదింపులు మాత్రమేనని పేర్కొంది. విచారణ సందర్భంగా ఘటన చోటు చేసుకున్న విధానం ఆందోళనకరమని జస్టిస్ సందీప్ మెహతా పేర్కొన్నారు. నిమిష ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమంటూ విచారం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నిమిషను కాపాడేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి కేరళ సీఎం పినరయ్ విజయన్ లేఖ రాశారు. దేశంలోని జైళ్లలో తీవ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. జైళ్లలో తీవ్రవాదాన్ని గుర్తించడం, పర్యవేక్షించడం, పునరావాస కల్పనపై దృష్టి సారించాలని స్పష్టం చేసింది. జైళ్లు తీవ్రవాద భావజాల వ్యాప్తి కేంద్రాలుగా మారకుండా నిరోధించేందుకు ఈ మార్గదర్శకాలను విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఒంటరితనం, సామాజిక వ్యతిరేక ధోరణులు, హింసాత్మక ధోరణి గల ఖైదీలు తీవ్రవాద భావజాలానికి లోనవుతారని ఎంహెచ్ఏ హెచ్చరించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రామాణిక స్క్రీనింగ్ సాధనాలను అభివృద్ధి చేయాలని, ఖైదీల ప్రవర్తన, సంబంధాలు, భావజాలాన్ని విశ్లేషించాలని సూచించింది. అధిక రిస్క్ గల ఖైదీలను సాధారణ ఖైదీల నుంచి వేరు చేసి అధిక భద్రతా సముదాయాలకు తరలించాలని సిఫార్సు చేసింది. ఖైదీల కోసం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, కౌన్సిలింగ్, వృత్తి శిక్షణ, విద్య, వినోద కార్యక్రమాల వంటి రాడికలైజేషన్ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్దేశించింది. జైలు సిబ్బందికి తీవ్రవాద గుర్తింపు, నిర్వహణ కోసం శిక్షణ ఇవ్వాలని సలహా ఇచ్చింది. జాతీయ భద్రత, సమాజంలో ఖైదీల పునరీకీకరణను బలోపేతం చేయడానికి ఈ విధానాలు సహకరిస్తాయని కేంద్రం వివరించింది.